వికారాబాద్ జిల్లా తాండూరులో శ్రీ చైతన్య పాఠశాల పుస్తకాల అమ్మకానికి తెరలేపింది. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో బుక్స్ అమ్మకూడదన్న నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల అకౌంటెంట్ బాలవర్ధన్ రెడ్డి తన పర్సనల్ అకౌంట్లోకి యూపీఐ పేమెంట్ చేయించుకుంటూ రెట్టింపు ధరలకు పుస్తకాలను పాఠశాల తల్లిదండ్రులకు విక్రయిస్తున్నారు. డోర్ డెలివరీ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్తూ రాత్రి 7-8 గంటల ప్రాంతంలో ఇంటింటికి పుస్తకాలు చేరవేసే కార్యక్రమాన్ని గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్నారు. పుస్తకాల కోసం అధిక డబ్బులు చెల్లించిన తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్ ని ఈ విషయం గురించి అడగడానికి వెళ్లగా పాఠశాల ప్రిన్సిపల్ మహమ్మద్ జాఫర్ తనకు ఏమీ తెలియదని ముఖం చాటేశాడు. తాను పాఠశాలలో ఉద్యోగంలో చేరి 1 నెల మాత్రమే అయిందని, తనకు పాఠశాల వ్యవహారాలు ఏమీ తెలియదని పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఎంఈఓ హిందూప్రియ పాఠశాలను తనిఖీ చేయగా పుస్తకాల విక్రయం జరుగుతున్నట్లు ప్రిన్సిపల్ ఒప్పుకోవడంతో ఆఫీస్ కార్యాలయాన్ని సీజ్ చేయించారు. ఇలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకునే దిశగా తాము ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తామని ఆమె తెలిపారు. ఎంఆర్పీ కంటే 2 రెట్లకు పుస్తకాలను అమ్ముకుంటూ రాత్రి వేళల్లో పుస్తకాలను డోర్ డెలివరీ చేస్తూ అక్రమ డబ్బు సంపాదనకు తెరతీశారన్నారు. శ్రీ చైతన్య స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారని మాకు కంప్లైంట్స్ వచ్చినాయి. అయితే ఎవిడెన్సెస్ మాత్రం మాకేమి ఇవ్వలేరు. అయినా కానీ వాళ్ళు అమ్ముతున్నట్టు వాళ్ళు కొంతవరకు ఒప్పుకున్నారు. నాకు తెలియదని అన్నారు. అందుకోసమని సీజ్ చేశాము. ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఏమున్నది అనేది తెలుసుకోవాల్సి ఉంది. శ్రీ చైతన్య స్కూల్ బుక్స్ అమ్ముతలేమని చెప్పి ఈరోజు డోర్ డెలివరీ చేస్తున్నామని చెప్పి అది 3,500 బుక్కులు ఉంటే 6,500 బుక్కులు తీసుకొని పర్సనల్ అకౌంట్లకు బాలవర్ధన్ అని చెప్పి పేరెంట్స్ నుంచి మోసపూరితంగా డబ్బులు వేసుకొని అది తక్కువ రేటుకి ఇవ్వాలని, డిస్కౌంట్ ఇవ్వాలని ఉన్నప్పటికీ అధిక రేట్లు, డబల్ రేట్లు తీసుకొని పేరెంట్స్ అంతా మోసం చేశాడు. ఇప్పటికే 600 సెట్లు అమ్ముకున్నాడు. కాబట్టి శ్రీ చైతన్య మీద ఖచ్చితంగా కఠినంగా డిఓ గారు, కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క అదనంగా తీసుకున్నటువంటి డబ్బులు పేరెంట్స్ కు రికవర్ చేయాలని చెప్పి మేము అన్ని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం.